ప్రభుత్వ యంత్రాంగంలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత కొత్త ఉద్యోగులపైనే ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రోజ్గార్ మేళాలో భాగంగా 61,000 మందికి ఆయన వర్చువల్ విధానంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో సంస్కరణలు, పారదర్శకతకు సంబంధించి యువతరానికి ఆయన దిశానిర్దేశం చేశారు. ఉద్యోగాన్ని ప్రజలకు చేసే ఒక సేవగా యువత భావించాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వాల పనితీరులో మార్పు రావాలని దేశవ్యాప్తంగా చాలా మంది కోరుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రూపొందించిన అనేక అభివృద్ధి పథకాల ఫలితాలను పేద సామాన్య ప్రజలకు చేరవేసే బాధ్యత ఉద్యోగులపైనే ఉందన్నారు ఆయన. దీంతో ప్రభుత్వాల్లో మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత కొత్తగా ఉద్యోగాల్లో చేరే యువతరంపై ఉందన్నారు ప్రధాని. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు అండగా నిలిచే లక్ష్యంతో నిర్వహిస్తున్న రోజ్గార్ మేళాలో తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక కీలక ఘట్టాన్ని పూర్తి చేశారు. కాగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలకు ఎంపికైన దాదాపు 61,000 మంది యువతకు ఆయన వర్చువల్ విధానంలో నియామక పత్రాలు అందజేశారు. యువతకు నియామక పత్రాలు అందజేసే సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారతదేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకంగా మారిందన్నారు. అంతేకాదు అనేక ప్రపంచ దేశాలు ఇవాళ అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇతర దేశాలకు దీటుగా భారతదేశం కూడా పోటీ పడాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. దీంతో యువతరం పాత్రకు ప్రాధాన్యం పెరిగిందన్నారు ఆయన. కొత్తగా ప్రభుత్వ యంత్రాంగంలో ఉద్యోగులుగా చేరేవారు దేశ సేవకు అంకితం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అంతేకాదు అంకిత భావంతో విధులు నిర్వహించాలని ఆయన కోరారు. అలాగే ప్రభుత్వ పాలనలో సంస్కరణలు చాలా కీలకమన్నారు ప్రధాని. అంతేకాదు పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేయాలన్నారు. ఈ నేపథ్యంలో సంస్కరణలు, పారదర్శకతకు సంబంధించి యువతరానికి ఆయన దిశానిర్దేశం చేశారు. గతంలో సామాన్య పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే అనేక అవమానాలు పాలయ్యేవారని అన్నారు. ఈ విషయాన్ని కొత్త ఉద్యోగులు గమనించాలని అన్నారు. అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల పనితీరులో పెను మార్పులు సంభవించాయన్నారు. సమస్యలను చెప్పుకోవడానికి వచ్చే సామాన్యులకు ప్రభుత్వ అధికారులు గౌరవంతో బదులు ఇవ్వడం ప్రారంభమైందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని నవతరం ఉద్యోగులు ప్రక్షాళన చేయాలని ఆయన కోరారు. అలాగే పాలనాపరమైన సంస్కరణలకు పెద్దపీట వేయాలని ప్రధాని మోదీ సూచించారు. इसी मिशन का और विस्तार करते हुए आज देश के 40 से अधिक स्थानों पर ये रोजगार मेला चल रहा है. इन सभी स्थानों पर मौजूद युवाओं का मैं विशेष तौर पर अभिनंदन करता हूं. साथियों, आज भारत दुनिया के सबसे युवा देशों में से एक है. हमारी सरकार का निरंतर प्रयास है कि भारत की కాగా గతంలో మీరు ఎదుర్కొన్న అవమానాలు, అవహేళనలు మరెవరికి ఎదురుకాకుండా చూడాల్సిన బాధ్యత మీపైనే ఉందని కొత్త ఉద్యోగులకు ఉద్దేశించి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పేద సామాన్య ప్రజలు సమస్యలతో వస్తే వారిని సాధారణంగా పలకరించి సదరు సమస్యల పరిష్కారానికి దారి చూపాల్సిన బాధ్యత నవతరం ఉద్యోగులపై ఉందన్నారు మోదీ. అలాగే విధుల నిర్వహణలో భాగంగా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలపై కూడా కొత్త ఉద్యోగులు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా, సమర్థవంతంగా అందేలా చూడాల్సిన బాధ్యత ఉద్యోగులపైనే ఉందన్నారు ప్రధాని మోదీ. ఉద్యోగాన్ని ఉద్యోగంగా కాకుండా ఒక సేవల యువత భావించాలని ఆయన సలహా ఇచ్చారు. ఏది ఏమైనా నవతరం ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని ప్రధాని మోదీ కోరారు.